సో ఎస్, ఇప్పుడు మా డిఓపిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రశాంత్ గారు టు స్టార్ట్ విత్. హలో అండి, ఇక్కడ విచ్చేసిన మీడియా విలేకరులకి, ఆడియన్స్కి అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. సో మారెమ్మ అనేది కంప్లీట్లీ కంటెంట్ డ్రివెన్ సినిమా అండి. దీన్ని చూస్ చేసుకున్న డైరెక్టర్కి థ్యాంక్ యూ, ఫస్ట్ ఈ సబ్జెక్ట్ని చూస్ చేసుకున్నందుకు. దీన్ని బ్యాక్ చేసిన ప్రొడ్యూసర్స్ మయూర్ రెడ్డి గారికి, కుశల్ గారికి అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. సో ఇలాంటి కంటెంట్ డ్రివెన్ సినిమాని తీసుకెళ్ళాలి అంటే సబ్జెక్ట్ని చాలా బిలీవ్ చేయాలి. సో దే బిలీవ్డ్ సో మచ్ ఇన్ దిస్. అండ్ సినిమాలోకి నన్ను తీసుకున్నందుకు డైరెక్టర్కి, ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్ యూ. అండ్ సినిమాలో మాధవ్ గారు, దీపా గారు, వశిష్ఠ గారు, వినోద్ గారు అందరూ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు. సో విజువల్స్ కూడా లైక్ స్టోరీ డ్రివెన్ సినిమా కాబట్టి ఎవ్రీథింగ్ అంటే లైక్ వెరీ రూటెడ్గా, సో వెరీ రియలిస్టిక్గా, అథెంటిక్గా యాజ్ పాసిబుల్, అంటే ఎంత కుదిరితే అంతవరకు న్యాచురల్గా పెట్టడానికే ట్రై చేసామండి. దెన్ మ్యూజిక్ ప్రశాంత్ గారు చాలా బాగా స్కోర్ చేశారు. ఎడిటర్ సాయిబాబు తలారి గారు, ఆయన కూడా ఎడిటర్ చాలా బాగా చేస్తారు. క్రిస్పీగా ఉంటుంది అనుకుంటున్నా ఎడిట్ కూడా. దెన్ డిజైనర్ సునందిని, సో షీ డిజైన్ వెరీ వెల్. ఆర్ట్ రాజ్ కుమార్ మురుగేషన్ గారు చేశారండి. సో ఆర్ట్ అండ్ కాస్ట్యూమ్ నాకు రెండు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా. సో వాళ్ళవి వర్క్ వల్లే నా వర్క్ కూడా అంత బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా ప్రొడక్షన్లో మన టీమ్ నరేన్ గారు, మహేష్ గారు, రమణ్ గారు, సో మెనీ మెంబర్స్, అండ్ ఈపీ ఉమేష్ గారు, చాలామంది చాలా ఇన్వాల్వ్ అయ్యి కంటెంట్ని నమ్మి చేశారండి. కంటెంట్ని బిలీవ్ చేసాము. సో ఎవ్రీ వన్ వాచ్ ఇన్ థియేటర్స్. చాలా బాగుంటుంది సినిమా, మంచి ఎక్స్పీరియన్స్, మన కల్చర్, మన రూట్స్ నుంచి వచ్చిండే కథ. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.